హలో ఆంధ్ర. ఇక కష్టం జగన్ది, క్రెడిట్ బాబోర్ది అనేది మళ్ళీ రుజువైంది. ఇక పచ్చ కామర్ల పేషెంట్లకి ప్రూఫ్స్ తో సహా పిక్చర్ చూపిస్తా, చివరిదాకా చూడండి. ఇక మ్యాటర్ ఏంటంటే, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2021 జులై 7న కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శికి మన రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ మీద ఉన్న అవకాశాలని వివరిస్తూ పెట్టుబడుల కోసం ఉత్తరం రాసి, ఇక దీనికి బదులుగా 2023 జనవరి 25న కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శి మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి సానుకూలత తెలుపుతూ ప్రతి ఉత్తరం రాసింది. ఇక దీనికి సంబంధించి 2023 మార్చిలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ లో ఎంఓయూ కూడా చేసుకున్నారు. ఇక 2023 నవంబర్ 9న 1200 ఎకరాల భూమిని ఏపీడబ్ల్యూఐసి నుండి ఎన్టీపీసీకి ట్రాన్స్ఫర్ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇక 2024 ఫిబ్రవరి 21న ఎన్టీపీసీ అప్పటి అధికారులు సిఎస్ జవహర్ రెడ్డి సమక్షంలో మిగిలిన ఫార్మాలిటీస్ కొరకు ఒప్పందం చేసుకున్నారు. ఇక 2024 మార్చి 11న జగనన్న ప్రభుత్వం 1200 ఎకరాల భూమిని లీజుకిస్తున్నట్లుగా ఎన్టీపీసీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసింది. పెట్టుబడులు తెచ్చింది జగనన్న హయాంలోనే, భూములు ఇచ్చింది జగనన్న హయాంలోనే. ఇక ఇన్ని ఆధారాలున్నా కొంచెం కూడా విలువలు, విశ్వసనీయత లేకుండా ఏదో తామే ఆ పెట్టుబడులు, ప్రాజెక్టులు తెచ్చినట్టుగా అయ్యా కొడుకులు ప్రచారం చేసుకుంటా ఉన్నారు. ఇక దీనికి పవన్ కళ్యాణ్ గారు వత్తాసు పలకడం అనేది ఏదైతే ఉందో అది సిగ్గుచేటు అన్నమాట. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా.